జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నారు కదా, దీన్ని ఏ విధంగా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నాడు. దేనికి సిద్ధం? తాడేపల్లిలో ఫస్ట్ రాజధాని అన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఏం చేశాడు? ఆ రాజధానిని 3 రాజధానులు చేశాడు. దేనికని సిద్ధం? ఇసుక గుంజడంలో సిద్ధమా? లేకపోతే లాభాలన్నీ తొక్కుతాం సిద్ధం అంటాడా? దేనికి సిద్ధం? కరెంటు బిల్లు పెంచడంలో సిద్ధమా? ఆటో వాళ్ళని తొక్కడంలో సిద్ధం అంటాడా? 10,000 ఇచ్చి సంవత్సరానికి 30,000 ఆగేసుకున్నాడు, దానికి సిద్ధం అంటాడా? దేనికి సిద్ధం? ఇప్పుడు చంద్రబాబు జనసేన ఇద్దరు పొట్టులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బీజేపీ కూడా పొత్తు అయింది. కాబట్టి జగన్ గుర్తుపెట్టుకో, నువ్వు మొన్న సిద్ధంలో నువ్వేమన్నావు? నేనంతా కృష్ణుడు, నేను ఒక్కడే పాండవులు అనేది అన్నారు కదా. అది నువ్వు కాదు, ఆ జనాభా గుర్తిస్తారు. ఇప్పుడు ఒక్కటే మాకు కావాల్సింది, ఒక్క ఓటే మాకు. నేను తొక్కాలన్నా, నేను దించాలన్నా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో మాత్రం నేను తొక్కుతాం కన్ఫామ్. డిపాజిట్లు కూడా రావు నీకు. ఆ గుడివాడ నాని కానీ, ఆ నెల్లూరు అనిల్ యాదవ్ కానీ, ఆ రోజా కానీ డిపాజిట్లు కూడా రావు అసలు. నువ్వు ఎంత ఎదుగా చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు బాంబులు పెరుస్తుందా? బాంబులు వాళ్ళ డివిజన్లోనే వాళ్ళే మేము ఆమెకు ఓట్లేము, ఆమె నిలబడితేనే మీ ఓట్లేము అంటున్నారు ముందు. అదే తెలిపోతుంది. రోజా ఎంత దిగజారిపోయిందా? ఇంకా జబర్దస్త్లో చేసినప్పుడు తినడానికి కూడా తిండేది కూడా ఉండేది కదా ఆమెకి. ఇప్పుడు మినిస్టర్ అయిన తర్వాత కాలు మీద కాళ్ళు కొనేస్తుంది. ఏ విధంగా కొండింది? ఒక కాలు ఉండేది లింగలింగాన్ని రోజాకి, ఇప్పుడు ఎన్ని కాళ్ళు కొండింది? జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నిన్ను గత దించడం ఖాయం, నిన్ను మళ్ళీ అన్నాబాన్ టీవీ జైల్లో పంపించడం ఖాయం. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ మైనారిటీ ఓట్లు కానీ ఎస్సీ ఓట్లు కానీ పడతాయి అంటారా? కన్ఫామ్ అండి. బీజేపీకి కన్ఫామ్గా మైనారిటీ కానీ, ముస్లిమ్స్ ఓటు కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ ఓట్లు కన్ఫామ్గా వస్తాయి. ఇప్పుడు జగన్ చేసిన పరిపాలన చెత్త పరిపాలన ఇది చెప్పాలంటే. టీడీపీ మీద, జనసేన మీద తొక్కుతాం, పార్టీల ఆఫీసుల మీదకి వెళ్ళిపోయి గొడవ ఆడుతాం, నావే లోకేష్ అన్న పాదయాత్ర చేస్తుంటే ఇంకే దానికి అద్దుకోవటం, సైమిలానే సొంత అమ్మను చెల్లినే నడ్డిగొడి మీకు వస్తుంది ఒకటి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జనాభాని, దేశాన్ని ఏ విధంగా వచ్చిస్తాడని ఒక్కసారి సాన్స్ అన్నాడు. వైఎస్ కుటుంబాన్ని చీల్చింది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా. ఏమండి, జగన్మోహన్ రెడ్డి అనేది వాడు ఒక వేస్ట్ కాడండి. చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు కానీ, సౌమిలమ్మ కానీ పాదయాత్ర చేశారు. సౌమిలమ్మ అయితే 3,500 కిలోమీటర్లు తిరిగింది పాపం అధికారంలో కావాలని. ఆ విధంగానే అధికారంలోకి వచ్చింది వైసీపీ. అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ కూతురు ఇద్దరిని బయటకు వచ్చాడు. ఒక పోస్టులు ఇస్తాం కానీ, అది ఒక అధికారంగా చేపట్టడం కానీ అదేం లేదు. కాబట్టి సైమిలా ఉంటుంది, మా అన్నయ్యను నమ్మద్దు. ఆ కోటికట్ట డ్రామా పాపం ఆయన 4 సంవత్సరాల నుంచి ఆ పిల్లోడు కోటి చుట్లు జైలు మగ్గుతూ ఉన్నాడు. ఇప్పుడు దాకా 4 సంవత్సరాలు ఒకసారి అడుగు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ బాబాయ్ని చంపేసి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 4 సంవత్సరాలు అయింది. వాళ్ళ బాబాయ్కి ఇప్పుడు దాకా సిబిఐతో ఎంక్వైరీ అని చేపించాడు. పోనీ ఏంటంటే ఇది ప్రజలు అంతా గమనిస్తున్నారు, ప్రతి ఒక్క చేస్తున్నారు. మాకుండి ఒక్కటే ఓటుతోనే నిన్ను దించుతాం ఖాయం. సభలో
15 లక్షల మంది దాకా మాకు వచ్చారు, మేము కంపల్సరీ గెలుస్తాం, 170 సీట్లు గెలుస్తాం అని చెప్పేసి అంటున్నారు. ఇంకెందుకండి 170కి 170 వాళ్ళే చేసుకోమని చెప్పండి ఒక అంకెతో. ప్రతిపక్షాలు ఎందుకు? ఇంకా ప్రతిపక్షాలతో పనే ఉందండి. ఇంకా ఆయన ఒక్కడే పరిపాలించుకోమని చెప్పండి. ఇసుక దోపిడీ అని, మళ్ళీ మద్యపానం అని. అసలు మద్యపానమే నిషేధం అన్నాడు. ఏది మద్యపానం నిషేధం? 150 రూపాయలు 100 రూపాయలు ఆ మందు తాగుతూ ఉంటే ఒక్కొక్క పిచ్చెక్కి పోయి ఒక్కొక్క చచ్చిపోతున్నాడు కూడా. ఏంటంటే ఆ మందులు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత లేబర్కి పనులు లేవు, ఆటో వాళ్ళకి కిరాయిలు లేవు, కాయలకి తుప్పుకోవాల్సి వస్తున్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడా అనేసి జనాభా 100% చూస్తున్నారు. కాకపోతే నేను ఎవరు నోరు విప్పట్లేదు. దౌర్జన్యంగా నిన్న సిద్ధం మేడమెట్లు ఒక న్యూస్లో చూపించారు, నాకు పని ఉంది నేను రావట్లేదు మీటింగ్కి మీరు వెళ్ళిపోండి అని చెప్తే దౌర్జన్యంగా అక్రమంగా ఆయన కొట్టారు వైసీపీ వాళ్ళు. ఇదే తెలియట్లేదండి, తెలియట్లేదండి వాళ్ళు ఎంత దౌర్జన్యాలు ఎంత ఇదిగా చేస్తున్నారు. పాపం ఆయన ఎంత ఇదిగా దెబ్బలు తగిలి ఉన్నాయి. అంత దారుణంగా ఆయన కొట్టుకుంటారండి. మీటింగ్ రానంటే ఆయన ఉండే పనులు ఆయన ఉంటాయి, వదిలేయాలా? అంతేగాని కొట్టి చూళ్ళు తీర్చుకుంటూ అవుతాయండి. మా దారుణం కాకపోతే ఈ వైసీపీ అనేది ఒక రోడ్డు యుద్ధం కాదండి. పెత్తందారులు మొత్తం కలిపి మా పేదల పార్టీ మీదకి వస్తుందని చెప్పేసి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటండి పేదల పార్టీనా? అది పేదల పార్టీ కదండి, డబ్బులు గుంజిన పార్టీ అండి. అది డబ్బులు గుంజిన పార్టీ, అది డబ్బులు గుంజిన పార్టీ, అది పేదల పార్టీ కాదు, పేద పక్షం కాదు. ఎవరికి ఇచ్చినా ఆడోళ్ళకి పెన్షన్ 3000 వస్తున్నాడు. ఎంత వాక్కుంటున్నాడండి సంవత్సరానికి? నెలకి 3000 ఇచ్చి సంవత్సరానికి ఎంత వాక్కుంటున్నాడండి? 30,000 వాక్కుంటున్నాడు. కరెంటు బిల్లు ఒకప్పుడు ఎంత వచ్చేది? మా అయితే ఒక 300-500 వచ్చేది. ఇప్పుడు ఎంత వస్తున్నాయండి? 2000 రూపాయలు అవుతుంది. ఒక్కొక్కరికి 1000 రూపాయలు అవుతుంది. బియ్యం బస్తా ఒకప్పుడు ఎంత ఉంది? 600 నుంచి 700 ఉండేది. ఇప్పుడు 1500 1600 ఉంది బియ్యం బస్తా ఒకటి. పామిల్ నూనె ఎంత ఉండేదండి? 60 రూపాయలు. ఇప్పుడు ఎంత అండి? 140 రూపాయలు. ఏంటండి ఇది? చంద్రబాబు గారు ఉన్నప్పుడు సిఎన్జి గ్యాస్ ఎంత అండి? 52 రూపాయలు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కిన సంవత్సరాల్లోనే 100 రూపాయలు చేస్తాడు. ఏంటండి ఇది? మధ్యతరగతి పార్టీ కాదండి, అది డబ్బులు గుంజిన పార్టీ. అది ఇసుక మద్యం భావనం ఈ గుంజుకున్న పనిలో ఉన్నాడు కానీ ఎవరికి ఏం చేద్దాం ఏంటి అని ఆలోచన లేడు. ఏ విధంగా సిద్ధపడుతున్నారు 2024లో? 2024లో మాతో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పొత్తుతో వస్తాయండి. కన్ఫామ్గా జగన్మోహన్ రెడ్డిని దించడం ఖాయం గద్దం. సెంట్రల్ నియోజకవర్గం లాగానే బోండ ఉమ్మనే వస్తాడు, పైన చంద్రబాబు గారు వస్తారు, మంగళగిరిలో ఎమ్మెల్యే నారా లోకేష్ అని వస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఇది మాత్రం రాసి పెట్టుకో, నీకు మూడింది. టీడీపీ కార్యకర్తలను కానీ మా ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ మా టీడీపీ పార్టీ ఆఫీసుల మీద కానీ ఏ విధంగా పంపించావో ఏ విధంగా గొడవలు చేసావో మా చంద్రబాబు గారు అన్నీ చూశారు. వాళ్ళు ఒక కన్ను రప్ప ఇలాగంటే చాలు, ఒక చిట్టుకి ఇలాగంటే చాలు, నీ కార్యకర్త కానీ నీ పార్టీ ఆఫీసులు కానీ నీ జెండాలు కానీ ఏ ఒక్కటి కూడా ఉండవు. ఆయన ఎప్పుడు శాంతి అన్నాడు, ఆ శాంతంగానే మేము ఉన్నాము. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నేను గడ్డను దిద్దుతో 2004లో